చంద్రబాబు నాయుడు గారు చిట్ అండి ఫస్ట్ సురేష్ గారు అది తెలుసుకోవాలి. ఎప్పుడు సురేష్ గారు ఇక్కడ మీరు 2 అంశాలు మాట్లాడారు. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశాడు చంద్రబాబు నాయుడు, దానికి ఆధారాలు లేకుండా మాట్లాడారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి 4 ట్యాంకర్లను శాంపిల్స్ చూసేసి అసలు పాలే లేకుండా నెయ్యిని ఎలా తయారు చేశారు అనేటటువంటి ఒక పాయింట్ని మీరు లేపారు. పీసీఆర్ ఒక్కసారి అగ్గి టెండర్స్ డాక్యుమెంట్ని ఒకసారి ప్లే చేయండి. 2020లో తీసుకున్నటువంటి ఒక మీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి రిజల్యూషన్ కాపీ వైవి సుబ్బారెడ్డి చైర్మన్ టీటీడీ బోర్డు సంతకం పెట్టినటువంటి ఒక డాక్యుమెంట్ ఇది. ఇందులో ఆ రోజు అంతకుముందు ఒక కండిషన్ ఉండేది, కండిషన్ నెంబర్ 19 అంటాం. దాంట్లో ఏముంటుందంటే ది డైరీ షుడ్ హ్యావ్ బీన్ collecting at least 4 lakhs liters of cow milk per day for the last 1 year as evident from their procurement records and returns submitted by FSSAI. అంటే మీరు 4 లక్షల లీటర్ల కౌ మిల్క్ని రోజుకి ప్రొక్యూర్ చేసేటటువంటి పరిస్థితి ఉండాలి, దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ను FSSAIకి మీరు అందించి ఉండాలి అనేది కండిషన్ నెంబర్ 19 ఉండేది. అలాగే కండిషన్ నెంబర్ 20, ఇట్ ఆల్సో షాల్ హ్యావ్ ఏ ప్రాసెసింగ్ కెపాసిటీ ఆఫ్ మినిమమ్ ఆఫ్ 8 tons ఆఫ్ కౌ మిల్క్ ఫ్యాట్ ఘీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఇట్స్ మార్కెట్ రిక్వైర్మెంట్ ఆఫ్ కౌ మిల్క్ ఫ్యాట్ ఫర్ లిక్విడ్ మిల్క్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఫర్ ద లాస్ట్ 1 year. అంటే పాల ఫ్యాట్ తోటి, అంటే పాలుతోటి వెన్నతోటి తయారు చేసేటటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. అయితే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2020లో తీసుకున్న డెసిషన్ ప్రకారం ఇది 2021 నుంచి కొనుగోలు చేసే నెయ్యికి సంబంధించినటువంటి ఒక మార్పులు చేసి ఇందాక నేను చెప్పినటువంటి కండిషన్ నెంబర్ 19 and 20 టు బి రిమూవ్డ్. అంటే అసలు పాలు కొనాల్సిన అవసరం లేదు, పాలు ప్రొక్యూర్ చేయాల్సినటువంటి నిబంధన ఎత్తేసారు. కౌ మిల్క్ ఫ్యాట్ 8 టన్నులు ఏదైతే వాళ్ళు తయారు చేయాలనేటటువంటి ప్రాసెస్ చేయాలనేటటువంటి నిబంధన ఉందో దాన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి. లిక్విడ్ మిల్క్ అని కూడా అన్నాడు అందులో, అంటే పాలుని స్వీకరించడం. అట్ ది సేమ్ టైం కౌ మిల్క్ ఫ్యాట్ అని కూడా అన్నారు. ఈ రెండింటిని తీసేశారు. అంటే మీ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డులో తీసుకున్న నిర్ణయం ప్రకారం పాలు లేకుండా నెయ్యిని తయారు చేసేటటువంటి సంస్థలకు టెండర్ని కట్టబెట్టొచ్చు అనేటటువంటి ఒక నిబంధన తీసుకున్నారు కాబట్టి సో ఆ నిబంధన అనుసరించి 2021 వరకు ప్రొక్యూర్ చేసినటువంటి నెయ్యిలో పాలు లేకుండా తయారు చేసేటటువంటి అధికారాలు మీరు ఇచ్చారు కాబట్టి అది కల్తీ జరిగింది, అసలు పాలు లేకుండా తయారు చేశారు అనేది సిబిఐ ఆధ్వర్యంలో నడిచిన సిట్టు వాదన. సో అందుకని వాళ్ళు దాన్ని చూపించారు. ఇది ఒక రకమైనటువంటి ఆధారంగా మీరు పరిగణలోకి తీసుకోండి. అప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్. ఇప్పుడు 1 minute మాట్లాడుతుంది. దీని మీద ఇంతకు ముందే చర్చ చేసాం మనం. మీరు ఏదైతే మీరు ఇప్పుడు చూపించారో దీని మీద